ఈ రోజు నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడదామని వచ్చాను. అదేంటంటే సోషల్ మీడియా నుండి హెల్త్ అడ్వైస్ తీసుకోవడం. ప్రతిసారి మీరు ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్ ఆర్ యూట్యూబ్ రోల్ చేస్తున్నప్పుడు ఎన్నో వింటూ ఉంటారు. లైక్ ఇలా చేయడం వల్ల 5 days లో వెయిట్ రెడ్యూస్ అవుతారు, ఇది ఒక్కటి తింటే మీకు ఇంకా డయాబెటీస్ రాదు, ఇది రాసుకుంటే మీ యాక్ని అన్ని పోతాయి, మీ గట్ హెల్త్ బాగుండాలంటే ఇలా చేయండి, బ్లా 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 ఎన్నో వింటానే ఉంటాం. అండ్ చాలా మంది ఇది విని అది నిజమో కాదో తెలియకుండా అండ్ బేసిక్ రీసెర్చ్ చేయకుండా అవి పాటించేస్తున్నారు ఆర్ ఆ ఐటమ్స్ ని కొనుక్కుంటున్నారు. ఈ టిప్స్ ని ఫాలో అయ్యి కొంతమంది వాళ్ళ హెల్త్ ను కూడా పాడు చేసుకుంటున్నారు. అండ్ మెనీ ఆఫ్ ఈ టిప్స్ షేర్ చేసేది హాఫ్ నాలెడ్జ్ పీపుల్. ప్రాపర్ మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉండదు, నాలెడ్జ్ ఉండదు, ఏమైనా రీసెర్చ్ చేశారా అంటే అది కూడా ఉండదు. సో ఇది తెలియక నార్మల్ పీపుల్ అవన్నీ ఫాలో అయ్యి చాలా సఫర్ అవుతున్నారు. నేనేమి సోషల్ మీడియా అంతా తప్పని చెప్పట్లేదు. చాలా మంది అమేజింగ్ డాక్టర్స్ ఇంకా ఎక్స్పర్ట్స్ ఉన్నారు who are sharing real science backed and evidence based information. మీరు ఇలాంటి హెల్త్ టిప్స్ ఆర్ ఏదైనా ప్రొడక్ట్స్ కొనే ముందు థింక్ చేయాల్సింది ఏంటంటే ఎవరైతే చెప్తున్నారో ఆ పర్సన్ క్రెడెన్షియల్స్ చూడండి. ఆ పర్సన్ ఎవరు, వాళ్ళు అసలు క్వాలిఫైడ్ అవునా కాదా, ఆర్ ఎల్స్ వాళ్ళు ఏమైనా ప్రొడక్ట్ ని సెల్ చేయడానికి చూస్తున్నారా, కాంప్లెక్స్ హెల్త్ ఇష్యూస్ ని బాగా సింప్లిఫై చేస్తున్నారా, ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు ఫాలో అవ్వండి. గుర్తుపెట్టుకోండి, యువర్ హెల్త్ ఈస్ నాట్ అన్ ఎక్స్పెరిమెంట్. ఒక పర్సన్ కి వర్క్ చేసిందో ఇంకొక పర్సన్ కి వర్క్ చేయకపోవచ్చు. సో నెక్స్ట్ టైం సోషల్ మీడియాలో ఏదైనా చూసినప్పుడు ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, అంతేగాని ఈజీగా ఫాలో చేసేయకండి దాన్ని అట్లా.